వాళ్ళందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి ఫాలో అప్ కేర్ కూడా మన జనకరా తెలుగుదేశం పార్టీ తెలుగు పార్టీ జోహార్ ఎన్టీఆర్. మధ్యాహ్నం 2:30 ఒక తెలుగు వారు సింహనాదం చేశారు. తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది. దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 రెవెన్యూ సంస్కరణలో భాగంగా కరణం, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణ ఇండియా రూపంలో పేదలకు పట్టడన్నం కట్టుకోవడానికి పట్టబడిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 రెక్కలు తొడిగి ఆకాశాన్ని అందరికి కూడా ఇళ్ళు ఏర్పాటు చేయటం, జనతా వస్త్రాలు ఇవ్వటం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవటం స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి నాయకులు వారికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా కోరుతున్నాం. బాబు గారు దయచేసి డివిజన్ అధ్యక్షుడు 23 డివిజన్ అధ్యక్షుడు ప్లీజ్ మన్యం వెంకట్రావు గారు మన్యం వెంకట్రావు గారు నల్లగల్ల సుబ్బారావు గారు 12 సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామై అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సంక్షేమమే నా ధ్యేయం. కులమత ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను.
పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎన్ని ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా 44 సంవత్సరాలు మనం పార్టీలో ఉండి ఏ విధంగా చూసామనేది కూడా మనం గుర్తెచ్చుకోవాల్సిన విషయం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మార్చి 29, అదేవిధంగా 1982లో అప్పుడుండే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి తెలుగువారిని అవమానిస్తున్నారనే కారణాల చేత ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు అన్నా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆయనే సాటిగా ఈరోజు పార్టీని 44 సంవత్సరాల నుంచి ఇంతమంది కుటుంబ సభ్యుల్ని నడిపాడు అంటే ఆయన పెట్టిన ముహూర్త బలం, అదేవిధంగా ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ నడుపుతున్న విధి విధానాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక్కటి కూడా 9 నెలల్లో ప్రభుత్వం అధికారంలో వచ్చిన చరిత్ర లేదని చెప్పి కూడా మనం గుర్తించుకోవాలి. ఆయన పెట్టిన 9 నెలలకే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అధికారంలో ఆ విధంగా మనం పరిపాలించటం, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు చేసిన విధానాలని మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన ₹2 కిలో బియ్యం, ఆ రోజుల్లోనే పక్కా గృహాలు, మహిళలని గుర్తుపెట్టుకొని మహిళలకు సమాన హక్కు ఉండాలి, మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా ఆస్తి పంచాలని చెప్పి ఇవన్నీ కూడా ఆ రోజు పెట్టిన పథకాల్లో ఎన్టీ రామారావు గారిది ఈరోజు కూడా జరుగుతున్నాయంటే ఆయన ఎంత ముందు చూపుతోటి 82, 83లోనే ఈ పథకాలు పెట్టారని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్స్ 4,000 మనం పెంచుకుంటా పోయి 4,000 ఇస్తున్న పేదలకి ఆ రోజు ₹30తోటి పెన్షన్ అనేదే మన దేశంలోనే మనకు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు ₹30 ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత క్రమేణా ఈరోజు ₹4,000 మనం కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వటం, అనేక మంది పేదవాళ్ళని ఈరోజు కాపాడుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.